వృద్ధాప్య పింఛన్ల మాయ, వార్డుల వారీగా అందరికీ పింఛన్లందాయనే ప్రచార యావ. ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లను 2,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచి అర్హులైన పేదలందరికీ మంజూరు చేస్తామని ప్రకటించింది. ఆ దిశగా కార్యాచరణ చేసి వార్డుల వారీగా సర్వే చేసింది. కానీ షెరా మామూలే. ఇప్పటికీ చాలా మంది పేదలకు పింఛన్లు అందడం లేదు. కోట్లాది రూపాయలను వృద్ధులకు పింఛన్ల రూపంలో ఇస్తున్నామని ప్రచార ప్రకటనలను మాత్రం గుప్పిస్తోంది. 4,000 రూపాయల పింఛన్ మీ అందరికీ అందిందా? ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికల హామీలన్నీ నీటి మూటలే, పథకాలన్నీ వారి అనుచరులకే. ప్రభుత్వ పెద్దల అనుచరగణానికే లబ్ధి చేకూర్చడం, నిరుపేదలందరూ కార్యాలయాల చుట్టూ తిరిగి ఆయాసపడి డీలా పడటం సామాన్యులందరికీ అనుభవమే. అందుకే ఓటును అమ్ముకోకండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకునే బాధ్యత మనందరిది. సామాజిక సాధికారత కోసం అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ను బలపరచండి. ఓటు మన భవిష్యత్తును మారుస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుకు ఓటేయండి.